హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకొనుడి. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి, మనము పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకోమని యేసుప్రభు వారు చెప్తున్నారు. అంటే మనం అన్నిట్లో పరిపూర్ణతను సాధించాలంటే, అంటే మనం చేసే పనులలో కావచ్చు, లేకుంటే మనకొచ్చే ఆదాయంలో కావచ్చు, లేకుంటే మన ఆరోగ్య విషయంలో కావచ్చు. సో, ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్‌గా ఉండాలి అంటే, అంటే అన్నీ పరిపూర్ణం అవ్వాలంటే ఏంటంటే, మనము ప్రేమను ధరించుకోవాలి అని యేసుప్రభు వారు చెప్తున్నారు. సో, మనకందరికీ తెలుసు యేసుప్రభు వారు ఇచ్చిన 2 ఆజ్ఞలలో కూడా రెండోది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని యేసుప్రభు వారు చెప్తున్నారు. సో, అలాగా మనం యేసుప్రభు వారిని ప్రేమిస్తూ, అలాగే మన వలె మన పొరుగు వారిని ప్రేమించినట్లయితే ఏంటంటే, మనం ఏ పని చేసినా సరే అది పరిపూర్ణమవుతుంది అని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు. కాబట్టి మనం ప్రతిరోజు ప్రేమ గురించి ప్రార్థన చేయాలి. సో, మనం ప్రతిరోజు పొద్దున్న లేచిన తర్వాత మనలో చాలామంది ప్రార్థన చేస్తారు. అండ్ అలాగా చేయాలి. సో, దాంట్లో ముఖ్యమైన ప్రేయర్ పాయింట్‌గా ఏది ఉండాలి అంటే, దేవా నేను మీ వలె ప్రేమించాలి. మీ ప్రేమను నేను ధరించుకొని, నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించాలి. అండ్ అలాగే అందరిని కూడా నేను ప్రేమించాలి. సో, ఇలాగ గనుక మనం ప్రతిరోజు ప్రార్థన చేయగలిగినట్లయితే, యేసుప్రభు వారు ఆ శక్తి సామర్థ్యాల్ని మనకు అనుగ్రహిస్తారు. సో, మనం అందరిని ప్రేమించి, ప్రేమను ధరించుకొని, మనం ప్రతి ఒక్క విషయంలో పరిపూర్ణతను మనం పొందుకుంటాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన మేలులన్నిటి బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకోమని చెప్పి ఉన్నారు తండ్రి. ఆ విధంగా ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారు మిమ్మల్ని ప్రేమించులాగున, అలాగే వారి వల్లే వారి పొరుగు వారిని ప్రేమించులాగున వారికి శక్తినిచ్చి సహాయం చేయండి తండ్రి. వారు ప్రతిరోజు ప్రేమ గురించి ప్రార్థించే విధంగా వారికి గుర్తు చేయండి. ఆ విధంగా తోడుండి నడిపించండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.